ఆ సర్గలో హనుమ నోటి వెంట మళ్ళీ సుందరకాండ వస్తుంది. అప్పటి వరకు సుందరకాండని హనుమ బయలుదేరిన సుందరకాండగా మనం వింటాం. హనుమ నోటి వెంట సుందరకాండగా ఆయన వెళ్ళి వచ్చిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్టు ఎక్కడా ఏది విడిచిపెట్టకుండా ఆయన సాధించిన విజయములు, అంటే ఆయనకు వచ్చిన ప్రతిబంధకములు, ఆయన వాటిని అధిగమించిన వైనం కూడా ఆయన చుట్టూ కూర్చున్నటువంటి వానరుల అందరికీ కూడా తెలియచేస్తారు. తెలియచేసి చిట్ట చివర తనదైన అభిప్రాయం ఒకటి ఉంటుంది కదూ, ఎందుకు నమస్కరించి మొదలుపెట్టారు అన్నదానికి ఆయన ఆ సీతామాత దర్శనం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. తాను నమస్కరించారు, బాగుంది, సీతమ్మ ఎవరో వీళ్ళకి కూడా బాగా అర్థం కావాలి. అర్థమైనప్పుడే వీళ్ళు కూడా సీతమ్మ పట్ల పొందవలసిన భావన పొందుతారు. లేకపోతే ఆవిడేదో బందీకృతురాలయ్యున్నది